హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సాలిడ్ మూవీ స్టాఫ్. నేను మీ ఎస్ఆర్బి. కంటెంట్లోకి వెళ్ళిపోదాం. భారతీయుడు రాత్రే ఇంకోసారి చూశాను ఆ నాస్టాలజియా కోసం. అందులోని పెక్యులర్ గా ఒక బీజియం వచ్చినప్పుడు, అంటే తెప్పలెళ్ళిపోయాక సాంగ్ లో మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు చూపించే హైతో పాటు వాళ్ళు సెకండ్ టైం కలిసినప్పుడు అండ్ మూవీలో పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చినప్పుడు ఒక పెక్యులర్ బీజియం వస్తుంది. అది మూవీ అంతా రిఫ్లెక్ట్ అవుతుంది. ఆ ఫీలింగే వేరే లెవెల్లో ఉంటుంది. బట్ పార్ట్ 2లో దానంత కాకపోయినా కొద్దిగా ఉండేలాగా అనిపించేలాగా షౌరా సాంగ్ లో గుడియా గుడియా బీజియం ఆ లిరిక్ బాగుంటుంది. సో ఆ బీజిఎమ్స్ వచ్చినప్పుడు ఎమోషన్స్ పీక్స్ లో ఉంటాయి. సో అలా ఈ గుడియా గుడియా సాంగ్ వచ్చినప్పుడు ఆ ఎమోషన్ వర్కౌట్ అయ్యిద్దేమోనని చూశాను. బట్ దాని గురించి ఇంకా డీటెయిల్ వీడియోలో మాట్లాడుకుందాం. భారతీయుడు 2 ట్రైలర్ ఈజ్ వన్ ఆఫ్ ద వర్స్ట్ కట్ ఆఫ్ శంకర్ గారు. దాని గురించి మన ఛానల్లో వీడియో ఎలాగో చేయలేదు. ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్ళినా ఎక్కడో చోట చిన్న హోప్, శంకర్ గారు మూవీలో మ్యాజిక్ చేస్తారులే అనే హోప్ తో చూడడం స్టార్ట్ చేశాను. ఎక్స్పెక్టేషన్స్ లేవు, బట్ ఒక చిన్న హోప్ బాగా తీస్తారులే అని. బట్ కంప్లీట్లీ డిసప్పాయింటెడ్ గైస్. మూవీలో చెప్పాలనుకున్న టాపిక్ కరప్షన్ ని అరికట్టాలి, విచ్ ఇస్ ఎ గుడ్ థింగ్. బట్ దాన్ని చెప్పే విధానం పరమబోరుగా లాగి సాగదీశారు. అంటే మనం ఒకే ఒక్కళ్ళలో చూసాం, భారతీయులో చూసాం, జెంటిల్మెన్ లో చూసాం, శివాజీ ద బాస్ లో చూసాం. అంటే కరప్షన్ వల్ల ప్రాబ్లమ్స్ చూసాం. దానికోసం హీరో ఏం చేస్తాడు, ఎలా మనల్ని ఎంటర్టైన్ చేస్తాడు అనేది చూసాం. బట్ ఈ మూవీలో ఏదో ఆర్గానిక్ గా కాకుండా పార్ట్ 2 తీయాలి కాబట్టి ఇండియన్ రావాలి అనేది చూపించినట్టుగా అనిపించింది. సరే, అలా వచ్చినా ఒక ఫీల్ ఇవ్వగలిగారా అంటే లేదు. మూవీలో చెప్పుల సీన్ ఒకటి ఉంటుంది. ఆ సీన్ లో తెప్పలెళ్ళిపోయాక అనే థీమ్ ని యూజ్ చేశారు. సాంగ్స్ అయితే మూవీలో మిస్ప్లేస్డా అంటే అలా ఏం లేదు, అంత కరెక్ట్ గానే ఉంది, ఆర్డర్ లోనే ఉన్నాయి. అనిరుద్ గారి బీజియం కొట్టినా మనం మూవీ నుండి ఆఫ్ అవుతాం కాబట్టి మంచిగా అనిపించలేదు. అండ్ ఆల్సో మూవీలో ఆయన మార్క్ బీజియం లేదు. ఇందులో సేనాపతి అని ఒక బీజియం వస్తుంది. అది మూవీలోనే వన్ ఆఫ్ ద వర్స్ట్ బీజియం అని చెప్పొచ్చు. నాకైతే చాలా దారుణంగా అనిపించింది. అది కొట్టింది అనిరుద్ గారేనా అండ్ ఓకే చేసింది శంకర్ గారైనా అనిపించింది. అండ్ అపరిచితుడు, శివాజీ అలాంటి మూవీస్ లోని కొన్ని ఐకానిక్ డైలాగ్స్ బీజిఎమ్స్ యూజ్ చేశారు. అవి వచ్చినప్పుడు బాగుంటాయి. బట్ మూవీ మెయిన్ కంటెంట్ స్టోరీ అవుట్డేటెడ్ గా రొటీన్ గా ఉంటుంది. బోరింగ్ కి పర్యాయ పదం ఈ మూవీ. ఒక చిన్న స్పాయిలర్, షౌరా సాంగ్ ఈ పార్ట్ లో లేదు, పార్ట్ 3లో ఉంటుంది. అండ్ మూవీ ఎంటైటిల్స్ లో భారతీయుడు 3 మూవీ ట్రైలర్ వేశారు. సో మూవీలో భారతీయుడికి అనుకూలంగా తనే స్క్రీన్ ప్లే రాసుకున్నాడా అన్నట్లుగా ప్రతిదీ తనకు అనుకూలంగా వెళ్తుంది. ఎమోషన్స్ అయితే నాట్ ఎట్ ఆల్ వర్క్. అదే ఈ మూవీలో బిగ్ మైనస్. కమల్ హాసన్ గారి యాక్టింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, చింప అవతల పడేశారు. బట్ ఆయన్ను అంటే ఆ క్యారెక్టర్ ఎలివేట్ చేసే ఒక్క సీన్ కూడా ఈ మూవీలో లేదు. అంత డల్ గా ఉంటుంది. ఆయన టైటిల్ పడినప్పుడు మాత్రమే కొద్దిగా బాగుంటుంది. ఇట్స్ ఇంట్రెస్టింగ్. అండ్ బ్రహ్మానందం గారు జస్ట్ క్యామియో చేశారు. అది ట్రైలర్ లో కూడా మనం చూసాం. ఎస్జే సూర్య గారు ఆల్రెడీ చెప్పారు తనది మూవీలో లిమిటెడ్ రోల్ అని. సో లిమిటెడ్ సీన్స్ లో ఉంటారు. సిద్ధార్థ్ గారు, రకుల్ప్రీత్ సింగ్ గారు, సముద్రఖని గారు మిగతా కాస్ట్ బాగానే చేశారు. దే పర్ఫార్మ్ గుడ్ ఇన్ దేర్ రోల్స్. శంకర్ గారికి పార్ట్ 2 అంటే సీక్వెల్స్ వర్కౌట్ అవడం లేదు. లాస్ట్ టైం 2.0, ఇప్పుడు భారతీయుడు 2. సో ఆయన కల్ట్ మూవీస్ ని ఆయనే టచ్ చేయకుండా ఫ్రెష్ స్టోరీస్ తో, ఫ్రెష్ ఐడియాస్ తో వస్తే సూపర్ గా ఉంటుంది. సో ఓవరాల్ గా మూవీ అందరినీ డిసప్పాయింట్ చేస్తుంది. అట్లీస్ట్ కంపారిజన్ లేకుండా భారతీయుడు 2 ఫ్రెష్ స్టోరీ అనుకున్నా ఇట్ విల్ నాట్ వర్క్. బట్ జనరల్ గా 1996 బ్యాచ్ అండ్ ఆ తర్వాత బ్యాచ్ వాళ్ళు కంపారిజన్ చేసి చూస్తారు. అప్పుడు ఈ మూవీ చాలా దారుణంగా అనిపిస్తుంది. పార్ట్ 3 కోసం పార్ట్ 2 చేశాను అని కమల్ హాసన్ గారు అన్నారు. బట్ పార్ట్ 2 ఫెయిల్ అయిన తర్వాత పార్ట్ 3తో హిట్ కొడితే అది మామూలుగా ఉండదు. సో నేనైతే 2025 పార్ట్ 3 కోసం వెయిట్ చేస్తున్నాను. కమల్ హాసన్ గారు పార్ట్ 3లో ఏం చూశారు, అందులో ఆయనకి ఏం నచ్చిందో, అంత ఎమోషన్స్ ఎక్కడ టచ్ అయ్యాయో చూద్దాం. సో ఓవరాల్ గా మూవీ అయితే బాగలేదు గైస్. అండ్ వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.